నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. గత వైఎస్ఆర్సీపీ అరాచక పాలన నుంచి కూటమిని గెలిపించుకున్న కార్యకర్తలు ఈ రోజు చాలా బాధను అనుభవిస్తా ఉన్నారు. అంటే అన్ని నియోజకవర్గాల్లో కాదు, చాలా నియోజకవర్గాల్లో దాదాపుగా 50% నియోజకవర్గాల్లో కార్యకర్తల గోడు పట్టించుకునే నాదుడే లేడు. వైఎస్ఆర్సీపీ లాంటి నాయకుల నుంచి ఒక ఫ్యాక్షన్ భావజాలంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏం చేశారో మనం చూసాం. ఆయా నియోజకవర్గాల్లో గత వైసీపీ పాలనలో నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అరాచకం చేస్తూ ప్రకృతి వనరులు విధ్వంసం చేయడం మాత్రమే కాదు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడమే కాదు, అడిగి ప్రశ్నించినటువంటి ప్రతి వ్యక్తిని కూడా, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలను ఇష్టానుసారంగా హింసలు పెట్టారు, అంగవైకల్యానికి కూడా కారకులయ్యారు, వాళ్ళ కుటుంబాలని చిదిమేశారు. అలాంటి దుర్మార్గ పాలనకి స్వస్తి పలికి 164 సీట్లు తెచ్చుకొని కూటమి ప్రభుత్వం ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ చేస్తే కార్యకర్తలను లెక్క కూడా చేయకుండా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తా ఉన్నారు. కార్యకర్తలు వాళ్ళ కోసం వెళ్తే కనీసం ముఖం చాటు చేసుకొని సీరియస్ గా చూస్తూ వాళ్ళ మీద ఫైర్ అవుతూ, నీ ఓటుతోనే గెలిచాను, నేను నా కోసం గెలిపించావా, నువ్వు అధిష్టానం కోసం ఓటేసుకున్నావు, నా కోసం వేయలేదని చెప్పి కార్యకర్తలను అవమానిస్తా ఉన్నారు, ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. అంటే మీ ప్రోటోకాల్ రచ్చలు, మీ అధికార దర్పాలు ఇదేనా? కార్యకర్తలు ఎంత వేదన పడుతున్నారో ఆలోచించరా? రేపు మీరు గెలవడానికి వాళ్ళు మళ్ళీ నిలబడతారా మీకోసం అన్నది ఆలోచించాలి. ఇక విషయంలోకి వెళ్తే, కొద్ది నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. తాజాగా ఇద్దరు విషయం బాగా రచ్చకొచ్చింది, బాగా గతంలో నుంచి కూడా నలుగుతా ఉంది. అది ఎవరయ్యానంటే తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు, అలాగే ఎంపీ కేశినేని చిన్ని గారు. వీళ్ళిద్దరి మధ్య ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు బాగా రచ్చయింది. అది పార్టీ అధిష్టానానికి కూడా అది తలనొప్పిగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే కొంతమంది నేతలు మాత్రం తమ వ్యక్తిగత అహంకారంతో అధికార దర్పంతో పార్టీ పరువును బజారుకి ఈడుస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో పరిస్థితి చూసుకుంటే ఎంపీ కేశినేని చిన్ని, అలాగే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య జరుగుతున్న కోల్డ్ వారు ఇప్పుడు అంతటా కూడా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాక్షాత్తు దేవుడి కళ్యాణోత్సవంలో పట్టు వస్త్రాల సమర్పణ దగ్గర జరిగిన రభస్ చూస్తుంటే వీరికి ప్రజల సమస్యల కంటే ప్రోటోకాల్ ముఖ్యమైపోయిందా అనే ప్రశ్న తలెత్తుతుంది ప్రతి ఒక్కరిలో. అసలు గతంలో కూడా మనం చూసాం, వర్తమానంలో మనం చూస్తా ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణకు కలిగినటువంటి ఒక సైన్యం, క్రమశిక్షణకు మారుపేరు. అన్న ఎన్టీఆర్ గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఆయన పార్టీని ఎంతో డిసిప్లిన్ గా, క్రమశిక్షణగా ఎస్టాబ్లిష్ చేస్తే అదే పందాను చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ అద్భుతమైన విజన్ తోటి ఆయన ముందుకెళ్తా ఉంటే, క్షేత్ర స్థాయిలో మాత్రం ఇలాంటి గొడవలు ఆ విజన్ ని నీరుగార్చే విధంగా, ఆ విజన్ ని డిస్టర్బ్ చేసే విధంగా, దెబ్బతీసే విధంగా పనిచేస్తా ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే గనక ఎన్నికల సమయంలో కొలికపూడి శ్రీనివాసరావు తిరువురుని తీసుకొచ్చి అన్ని తానై గెలిపించుకుంది ఎవరు? కొలికపూడి శ్రీనివాసరావు గారిని ఎవరు తెచ్చారు? కొలికపూడి శ్రీనివాసరావు గారిని ఎంపీ చిన్ని గారే స్వయంగా ఆయనకి ఎంకరేజ్ చేసి, అమరావతి ఉద్యమంలో మీరు మంచి పని చేశారండి, మీరు తిరువురులో ఉండాలి ఎమ్మెల్యేగా అని చెప్పి ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టడానికి కారకులు చిన్ని గారు. ఇది ఎవరు కాదనలేని నిజం. కానీ ఇప్పుడు అధికారం రాగానే అదే ఎంపీపై ఎమ్మెల్యే తీవ్రమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే ఎంపీ తన అనుచరులకు పదవులు ఇప్పించుకుంటున్నారు అని ఎమ్మెల్యే వర్గం వాదించడం, ఎమ్మెల్యే విమర్శగా ఆయన స్టేటస్ లో పెట్టడం, వాట్సాప్ స్టేటస్ లో, సోషల్ మీడియా వేదికగా ఆయన మీద ఆరోపణలు చేయడం. ఒకవేళ మీ ఇద్దరు గిట్టకపోతే అధిష్టానం దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాలి. సార్ ఇది సమస్య, మీరు సొల్యూషన్ చేయండి అని చెప్పి అధిష్టానం దగ్గర, అది డిసిప్లిన్ అంటే అధిష్టానం దగ్గర మీ సమస్యను, ఇష్యూని అక్కడ తీసుకెళ్లాలి. ఇది కాకుండా ఇష్టానుసారంగా మీరు మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది క్యాడర్ ఈ రోజు ప్రశ్నిస్తా ఉంది. ఇదంతా చూస్తుంటే అధికారం రాగానే అహంకారం పెరిగిందా అన్న సందేహం కూడా కార్యకర్తలు వ్యక్తం చేస్తా ఉన్నారు. నెమలి వేణుగోపాల స్వామి అసలు ఆలయ ఘటన ఏం జరిగింది? పవిత్రమైన వేదికపై భక్తుల ముందు ఒకరినొకరు కించపరుచుకోవడం ద్వారా మీరిచ్చే సందేశం ఏంటి సమాజానికి? మీరు ఇలాగే చేస్తూ ఉంటే, ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే పార్టీ ప్రతిష్ట, చంద్రబాబు నాయుడు గారి కష్టం బూడిదలో పోసిన పన్నీరు చేయాలనే అసలు ఆలోచిస్తున్నారా నాయకులు? మా పార్టీ అధినేత ఎలాంటి వారు అని చెప్పి. అయితే కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు? లేదా గెలిచిన నాయకులకు, ఎమ్మెల్యేలకైనా ఎంపీలకైనా ఏం హితవు పలుకుతున్నారు? వాళ్ళు చెప్పేది ఒకటే, నాయకులారా ఒక్కసారి ఆలోచించండి, కష్టపడింది ఎవరు? 5 ఏళ్ల పాటు వైసీపీ వేధింపులను తట్టుకొని జైలుకు వెళ్లినా వెనకడుగు వేయకుండా నిలబడ్డ కార్యకర్తల కష్టం వల్ల మీరు ఈనాడు అధికారంలో కుర్చీలో కూర్చున్నారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా. అగ్రనాయకత్వం ఏం కోరుకుంటోంది? చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చే పనిలో ఉంటే
అలాగే లోకేష్ గారు కూడా యువతకి ఉపాధి కల్పించే పనిలో ఉంటే మీరు మాత్రం శిలాఫలకాలపై నా పేరు ఎక్కడుంది, నాకు తగిన గౌరవం రాలేదు, నాకు ప్రోటోకాల్ జరగలేదు అని వెతుక్కోవడం హాస్యాస్పదంగా లేదు? అంటే మీకు ప్రోటోకాల్, మీ దర్పం ప్రదర్శించడం మీ పన? మీకోసం ప్రాణాలు సైతం అడ్డం పెట్టిన కార్యకర్తలను పట్టించుకోరా మీరు? మీకు ఓటేసిన ప్రజల గురించి ఆలోచించరా అని ఈ రోజు క్యాడర్ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. ఇదే విషయాలు వైసీపీకి అవకాశంగా మారి వాళ్ళు ఇష్టానుసారంగా పేటరేగిపోవడానికి ఒక అస్త్రంగా మారుతున్నారా ఇలాంటి వ్యక్తులు? మీ మధ్య ఉన్న చీలికను చూసి జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రత్యర్థులు, అతని అనుచరులు పండగ చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు విమర్శించడానికి ఏం లేదు. మరి ఉద్యోగ కల్పనలో భాగంగా ఇందాక చెప్పుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా ఉంటే 16,347 పోస్టులు డిఎస్సి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి అందులో మొత్తం ఫుల్ఫిల్ చేసి 15,000 పైచీలకు ఫుల్ఫిల్ చేశారు. ఇంకా నోటిఫికేషన్ నెక్స్ట్ ఈ మంత్ లోనే మళ్ళీ నోటిఫికేషన్ రాబోతా ఉంది. అలాగే ప్రైవేటు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్లు ఇవి మొత్తం కూడా నిరుద్యోగితను రూపుమాపి రాష్ట్ర అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం ఆ విధంగా వాళ్ళు పాటు పడతా ఉంటే మీరు మాత్రం మాకు ప్రోటోకాల్ లేదు, మాకు అది లేదు, ఇది లేదు అంటూ కొట్టుకుంటూ మీలో మీరే అంటే కార్యకర్తల గురించి ఆలోచించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారే. ఇది వైసీపీకి గొడ్డల పెట్టి అవుతుంది కదా. ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఆయుధం అవుతుంది కదా విమర్శించడానికి. మీకు ఏదైనా సమస్య వస్తే మీరేం చేయాలి? అసలు దీనికి పెద్దన్న పాత్ర ఎవరు పోషించాలనేది మనం ఆలోచిస్తే గనక వివాదాలు సద్దుమనగాలంటే ఎవరో ఒకరు తగ్గాలి, అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఎంపీ చిన్ని గారికి కార్యకర్తల వైపు నుంచి కొన్ని సూచనలు చేస్తా ఉన్నారు కార్యకర్తలు. చిన్ని గారు, మీరు పార్లమెంటు సభ్యులు, జిల్లాలో కీలక నేత, పెద్దన్నగా ఎమ్మెల్యేను సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది. అవును, చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోకుండా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. ఇద్దరు కలిసి ఉంటేనే కదా నియోజకవర్గాలు మొత్తం కూడా బాగుపడేది. సో అలాంటిది మీరు మరి పెద్దన్న పాత్ర పోషించాల్సిన వ్యక్తి కొలకపూడితో ఏంటి వివాదం? అలాగే కొలకపూడి శ్రీనివాసరావు గారు కూడా, ఆయనకు కూడా సలహా, మీరు ఒక మేధావి, బ్యూరోక్రాట్స్ కూడా మీకు స్టూడెంట్స్ గా ఉన్నారు. యూపీఎస్సీ లాంటి వ్యక్తులకు అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఐఏఎస్, ఐపీఎస్ లకు మీరు శిక్షణలు ఇచ్చారు. ఎంత పెద్ద ఇంటలెక్చువల్ మీరు. అలాంటిది మీరు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నారు, బాధ్యతాయుతంగా నడుచుకోక్కర్లేదా? మీరు ఆ విధంగా బహిరంగంగా ఎంపీ గారిని సూటిగా మాట్లాడొచ్చా? ప్రతిపక్షాలకి మీరు అస్త్రంగా మారుతారా? ఇది ఎంతవరకు కరెక్ట్ కొలకపూడి శ్రీనివాసరావు గారు? ఇది నా ప్రశ్నలు కాదు, కేడర్ మొత్తం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ ప్రవర్తన మరింత హుందాగా ఉండాలి కదా. అగ్రనాయకత్వంపై నమ్మకం మీరు ఉంచారా? అలాగే గతంలో కూడా మీతో కొలకపూడి గారితో వర్ల రామయ్య గారు లాంటి పెద్దలు చాలా మంది మీకు సూచనలు కూడా చేశారు కదా. ఇలాంటి వ్యక్తులు బహిరంగ విమర్శలు పార్టీ కేడర్ ను కుంగదీస్తాయని మీకు తెలియదా? వాళ్ళ ప్రాణాలు పెట్టి మిమ్మల్ని గెలిపించుకున్నారే కార్యకర్తలు, వాళ్ళ హృదయం ఎంత వేదన పడుతుందో మీరు ఆలోచించలేదా? కూటమి సమన్వయ కమిటీ ఇప్పటికే మీపై కన్నేసింది, అది మర్చిపోయారా? గతంలో మిమ్మల్ని పార్టీ కార్యాలయంలో మిమ్మల్ని విచారించారు, అది మర్చిపోయారా? క్రమశిక్షణ కమిటీ నివేదిక చంద్రబాబు గారి టేబుల్ మీద ఉంది ప్రస్తుతం, అది కూడా మర్చిపోయారా మీరు? పార్టీ కంటే ఎవరు అతిథులు కాదండి, పార్టీ కంటే ఎవరు గొప్ప కాదనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక నేను కంక్లూజన్ కు వస్తున్నా. నేను ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది 5 ఏళ్ల పాటు మీరు కొట్టుకోవడానికి కాదు, కుమ్ములాట పెట్టుకోవడానికి కాదు, తిరువురు అభివృద్ధి చేయడానికి. అభివృద్ధి పనుల్లో పోటీ పడండి, కానీ అహంకార ప్రదర్శనలో కాదు, ప్రోటోకాల్ ప్రదర్శనలో కాదు పోటీ పడడం. అమరావతి నిర్మాణం, గూగుల్ డేటా సెంటర్, ఇలాంటి అన్ని గొప్ప విషయాల కంటే మీ గొడవల హైలైట్ అయితే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ముఖ్యమంత్రి గారు కఠిన నిర్ణయాలు తీసుకోక ముందే మీ తీరు మార్చుకుని కలిసిమెలిసి పనిచేస్తారని ఆశిస్తున్నారు క్యాడర్ మొత్తం కూడా. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను కాపాడడం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి బాధ్యత అని ఆ పార్టీ భావిస్తోంది. ఏది ఏమైనా గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు మీ మీద అసంతృప్తి రాకముందే, మీకు ఓటమి దాపురించక ముందే మీరు విడిచిపెట్టిన కార్యకర్తలను మచ్చిక చేసుకోండి, కార్యకర్తలను దగ్గరికి పిలుచుకోండి. మీకు నేను ఏం చేయాలి, ఎలా మీకు ఉపయోగపడాలి, ఇప్పటి వరకు ఒత్తిడిలో ఉండి నేను చేయలేకపోయాను ప్లీజ్ అని చెప్పి కార్యకర్తలు మీ బలం వాళ్ళని విస్మరిస్తే రేపు పుట్టగతులు ఉండవు. ఇదే లాస్ట్ అయింది ఎమ్మెల్యేగా ఎవరికైనా సరే. నేను వీళ్ళిద్దరి గురించి మాట్లాడడం లేదు. ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలను తృణీకరిస్తే, అంటే ఓన్లీ కార్యకర్తలే కాదు, ప్రతి ఒక్క ఓటేసిన ప్రతి ఒక్కరికి జవాబుదారీగా ఉండాలి ప్రజాప్రతినిధి ఎవరైనా సరే. చిన్న వార్డు మెంబర్ నుంచి, ఎంపీటీసీ నుంచి, సర్పంచ్ నుంచి అందరూ కూడా ప్రజాప్రతినిధులు చాలా హుందాతనంగా ఉండాలి, ప్రజల యొక్క కష్టాన్ని తీర్చాలి. అదే మనం ప్రజాస్వామ్యం కోరుకునేది. ఏది ఏమైనా ఎంపీ కేసినేని చిన్ని గారు, ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు గారు పద్ధతిగా మీరు చక్కగా ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకుని పార్టీ యొక్క అధిష్టానం సలహాలను శిరసా వహించి సెటరేట్ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని కోరుకుంటా ఉంది. ఏది ఏమైనా ప్రజలకు పారదర్శకంగా, హుందాతనంగా వ్యవహరిస్తేనే ఆ నాయకుడి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలా మీరు మారుతారని భావిస్తూ ఇక నా మాటలు నేను ముగిస్తున్నా. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.